గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు అన్యాయం జరిగిందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ యూనియన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. చంద్రబాబు పాలనలోనే ఉద్యోగులకు న్యాయం జరుగుతోందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు కొంతమేర న్యాయం జరిగిందని, అలాగే రిటైర్డ్ ఉద్యోగులను పట్టించుకోవాలని అంటున్న బొప్పరాజు వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఒంగోలులో ఏపీ రెవెన్యూ భవన్ అసోసియేషన్ భవన్ అనేది ఆధునీకరణ చేసి దానికి ప్రారంభోత్సవానికి వచ్చిన రెవెన్యూ సర్వీసెస్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఇక్కడ గత ప్రభుత్వంలో ఎలాంటి ఉద్యోగులకు ఎలాంటి న్యాయం జరిగింది, నేటి ప్రభుత్వంలో ఎలాంటివి జరుగుతున్నాయి, ప్రస్తుతం ఏమున్నాయి వాళ్ళ డిమాండ్స్ అనేది వారిని అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం చెప్పండి సార్, గత ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటివి ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం మీ డిమాండ్ ఏంటి? గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు జీతాలు పెన్షన్లే సకాలంలో తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో తీవ్ర ఆవేదనకి ఆందోళనకి లోనైనటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అదేవిధంగా చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రివర్స్ పిఆర్సీ ఇవ్వటం, చివరికి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు కూడా అప్పటి వరకు పొందుతున్న పెన్షన్ను కూడా తగ్గించి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వటం, ఇవన్నీ చరిత్రలో మిగిలిపోయినటువంటి అంశాలు. అలాగే ఏదైతే దశాబ్దాల కాలం నుంచి ప్రభుత్వాలు వెళ్ళేటప్పుడు కొత్త పిఆర్సీ నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే ఎవరైనా అమలు చేయాలి కాబట్టి వెళ్ళే ప్రభుత్వం ఐఆర్ డిక్లేర్ చేసి వెళ్ళే సాంప్రదాయం కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. అటువంటి ఐఆర్ డిక్లేర్ చేసే సాంప్రదాయానికి కూడా స్వస్తి పలికారు గత ప్రభుత్వ హయాంలో. దానికే ఉద్యోగులు బాగా తీవ్ర ఆందోళనకు గురై వాళ్ళు మరి కూటమి ప్రభుత్వం రావటానికి ఉద్యోగులు ఈ రాష్ట్రంలో భాగం పంచుకున్నదనేది జగమెరిగిన సత్యం. మరి ఇటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా రాగానే మేము మీకు పిఆర్సీ సెటిల్ చేస్తాం, ఐఆర్ వెంటనే ప్రకటిస్తాం, డిఏలు సకాలం ఇస్తాం, బకాయిల గురించి కూడా వీళ్ళని త్వరగా తీరుస్తామని చెప్పిన మాట వాస్తవం. అయితే వీటన్నిటికీ మించి ఉద్యోగి ఆత్మగౌరవం కాపాడే విధంగా 1వ తారీఖున జీతం తీసుకోవటం, 1వ తారీఖు పెన్షన్ తీసుకోవటం అనేది మా హక్కు. అది అటువంటి హక్కుని మాకు 1వ తారీఖు తీసుకొచ్చి బయట చులకన లేకుండా, ఇటు జీతాలు రావంటే 1వ తారీఖు ఎప్పుడు వస్తుంది కావాలని రావో తెలియదని బ్యాంకుల్లో అప్పు ఇచ్చే పరిస్థితి కూడా పోయింది. అలాగే పెన్షనర్కి ఎవరైనా అప్పిచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. అటువంటిది మాకు జీతాలు పెన్షన్లు అనేది చాలా సంతోషించిన విషయం. అది ఇప్పుడు రెగ్యులర్గా 1వ తారీఖు తీసుకుంటా ఉన్నాం. అయితే ఏదైతే గతంలో ఉన్నటువంటి వేల కోట్ల బకాయిలు కానివ్వండి, లేదు మాకు 12వ పిఆర్సీ కమిషనర్ని కూడా పాత గవర్నమెంట్ వేస్తే నియామకం ఆయన రాజీనామా చేస్తే ఆయన ప్లేస్లో పిఆర్సీ కమిషనర్ కూడా వెయ్యలేదని, అలాగే ఏదైతే డిఏలు ఇప్పటికే 3 డిఏలు బకాయిలను 4 డిఏగా వచ్చేసింది 1/7 నుంచి, కాబట్టి డిఏలు బకాయిలు ఇవన్నీ ప్రధానంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాట్యుటీ కూడా రిటైర్ అయిన రోజునే అన్నీ ఇచ్చి పంపించాలి. అది సాంప్రదాయంగా నడుస్తున్నటువంటి దశాబ్దాలుగా అటువంటి సాంప్రదాయం లేకుండా పోయింది. కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్కి బకాయిలు కూడా ఇవ్వాలని చెప్పి కోరున్నాం. కానీ ప్రభుత్వం ఎందుచేతనో మరి ఇంతవరకు మా ఉద్యోగుల వైపు చూడలేదు. మరి దానికి ఉద్యోగులందరూ కూడా తీవ్ర మనస్తాపానికి గురై ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం రావడానికి ప్రధాన భాగమైనటువంటి ఉద్యోగులు వైపున ఇంకా ప్రభుత్వం చూడలేదని, ఇప్పటికైనా వీలైనంత త్వరగా ముందు, అంటే ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి అంశం కాదు పిఆర్సీ కమిషన్ నియామకం అనేది, అదే విధంగా డిఏలు అనేది పెంపుదల ధరలకు అనుగుణంగా ఇచ్చేదే కానీ అదనంగా మాకేమీ ఏర్పాటు చేసేది కాదు. ఇతరులు అనుకున్నట్టుగానో బయట ప్రజలకి తెలియాలి ఈ వాస్తవాలు. సో కేవలం ధరలు పెరుగుతుంటే పెంచుతారు, తగ్గితే తగ్గిస్తారు, అదే డిఏ అనేది. సో ఆ డిఏలు ఇప్పటికే దాదాపుగా 16.5% బకాయి ఉంది. 3 డిఏలు, మళ్ళీ కొత్త డిఏ రేపు ఎల్లుండో కేంద్రం ప్రకటిస్తే అదొక డిఏ, 4 డిఏలు ఉన్నాయి. కనీసం 2 డిఏలైనా మరి ప్రకటిస్తే మరి ఉద్యోగి బతకగలడు. ఎందుకు మరి అయ్యారు గత దశాబ్దాలుగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి 43% ఫిట్మెంటు పిఆర్సీ ఇచ్చినటువంటి మొట్టమొదటి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ఆయన. సో ఆయన హయాంలోనే హైయెస్ట్ మేము ఫిట్మెంట్ తీసుకున్నాం. సో సహజంగానే ఉద్యోగుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు ఉన్నారంటే తప్పకుండా మాకు మంచి జీతాలు
చక్కగా మా కుటుంబాన్ని చూసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా యొక్క ఐఆర్ని తక్షణమే ప్రకటించేదానికి పిఆర్సీ కమిషన్ నియమించాలని, అదేవిధంగా డిఏలు కూడా ఏదైతే బకాలను ఇవ్వాలని, మరి అందులో 5-6 వేల కోట్లు ఇప్పటి వరకు వచ్చిన మిగిలిన డబ్బులలో మాకు కూడా ప్రాధాన్యత చూపించారు, సంతోషం. కాకపోతే రిటైర్ అయినటువంటి వాళ్ళకి మాత్రం మాకన్నా వాళ్ళకి ముందు ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటిని తక్షణమే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఉద్యోగులకి సకాలంలో అంటే 1వ తారీఖే జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి, అలాగే పిఆర్సీ కానీ అలాగే పిఎఫ్లు కానీ డిఏలు కానీ ఇలా ఐఆర్ కానీ ఏ ఉద్యోగులకి న్యాయం జరగలేదని, అలాగే నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇవి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగిందని, ఇప్పటికీ కొంతమేర చేసినప్పటికీ 1వ తారీఖే జీతం ఇస్తున్నారు, దానికి కొంత ఆనందంగా ఉంది. అలాగే ప్రస్తుత ఉద్యోగుల కన్నా కూడా పెన్షనర్లకి వాళ్ళకి సెటిల్మెంట్లు అనేది ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని చేయాలని, అలాగే పిఆర్సీ కమిషన్ కూడా త్వరగానే కమిటీని వేయాలని చెప్పి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కోరుకుంటున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ న్యూస్, ప్రకాశం జిల్లా.